హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షక్బూ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు చికెన్ బిర్యానీ తీసుకొచ్చేసానండి. చికెన్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు 1 kg చికెన్ తీసుకున్నాను, 1 కప్ ఆఫ్ పెరుగు, డ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి 4, సాల్ట్ రుచికి సరిపడా, కారం తగినంత, పసుపు, ధనియా పౌడర్, అల్లం పేస్ట్. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్కి ముందు మనం చికెన్ కట్ చేసుకోవాలండి. ఇలా చికెన్ లెగ్ పీసెస్ని కట్ చేసుకోవడం వల్ల మనం వేసిన మసాలా మొత్తం చికెన్ లెగ్ పీసెస్ లోపల వరకు వెళ్తుంది. చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి. అందులో నేను 1 కప్ ఆఫ్ పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ అనేది మనకి జ్యూసీగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది పెరుగు వేయడం వల్ల. అలాగే డ్రైడ్ ఆనియన్స్ అండి, నేను వీటిని ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. డ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా కొద్దిగా, సాల్ట్ రుచికి సరిపడా, నేను ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. కారం మీ రుచికి సరిపడా. నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది. ధనియా పౌడర్, అల్లం పేస్ట్ వేసుకొని వీటిని కలిపేసుకున్నానండి. కలిపేసుకొని మినిమం ఒక 3 to 4 hours వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. నైట్ కలుపుకొని పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చికెన్ మనకి చాలా జ్యూసీగా వస్తుంది ఇలా కలుపుకోవడం వల్ల. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి 4 hours అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని బిర్యానీకి సరిపడా గిన్నె పెట్టుకోవాలి. చికెన్ మనం 1 kg తీసుకుంటున్నాం కాబట్టి రైస్ కూడా 1 kg తీసుకుంటాము. దీనికి సరిపోయేంత గిన్నె పెట్టుకోవాలి. నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక 3 యాలకులు, 4-5 లవంగాలు, అనాస పువ్వు, చెక్క, మిరియాలు, జాపత్రి, బిర్యానీ ఆకు తీసుకున్నానండి. ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ యాలకులు, లవంగాలు వేసి ఫ్రై చేస్తున్నాను. బిర్యానీ మసాలా దినుసులన్నీ వేయాలండి. ఇవి లైట్గా ఫ్రై అయిపోయాక బిర్యానీ ఆకు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇందులో నేను కొంచెం జీలకర్ర వేసానండి. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసాక ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవాక ఫ్రై చేసుకుందాము. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర లైట్గా ఫ్రై అయ్యే లోపల మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది మొత్తం అందులో వేసుకోవాలి. చికెన్ని కనీసం 4 hours అన్నా మ్యారినేట్ చేయాలండి బిర్యానీ కోసం. చికెన్ మొత్తం వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒకసారి మనం మూత ఓపెన్ చేసి చూసుకుందామండి. ఒక 5 minutes లోపల వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చికెన్లో నుంచి. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా యాడ్ చేసుకుందాము. నేను 1 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేశానండి. అలాగే ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజు నిమ్మరసం తీసుకున్నాను. ఈ 2 వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇది ఇంకొంచెం బాయిల్ అయ్యే లోపల మనం రైస్ వాటర్ పెట్టేసుకోవాలండి. మనం రైస్ ఉడికించుకోవాలి కదా ముందు. నేను దీన్ని అటువైపు టర్న్ చేసుకొని రైస్కి వాటర్ పెట్టేస్తానండి. రైస్ కోసం వాటర్ పెట్టేశానండి. నేను వాటర్ పెట్టేసి 5 minutes అయిపోయింది. వాటర్ మరుగుతున్నాయి. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో మనం బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసేయాలండి. ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసేసాను. తర్వాత ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ వేయడం వల్ల మన రైస్ అనేది ఒక్కొక్కటి విడివిడిగా వస్తుంది. అలాగే ఇందులో నేను కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర వేయడం వల్ల వాటర్ అనేది లైట్గా చేంజ్ అయింది, అంతే అండి. తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయకపోతే మన రైస్ అనేది తినేటప్పుడు టేస్టీగా అనిపించదు, చప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకుందామండి. నేను ఒక 1/2 hour ముందు రైస్ కడిగి పెట్టేసుకున్నాను. ఈ రైస్ ఇందులో వేసేసుకుందాము. మనం ఇప్పుడు దీని మీద ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి.
ఇప్పుడు చికెన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. చికెన్ ఆల్మోస్ట్ 60 to 70% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్యాస్ సిమ్లో పెట్టేసుకోవాలి. రైస్ వేసి ఒక 6 to 7 minutes అయిపోయిందండి. 6 to 7 minutes లోపల రైస్ కూడా 70% వరకు కుక్ అయిపోతుందండి. ఇప్పుడు చాలు. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు చికెన్ పీసెస్ మనం కొన్ని పక్కకు తీసుకోవాలండి. మనం రైస్ వేసి మనం 3 layers కింద ఫామ్ చేసుకోవాలి దమ్ బిర్యానీ కోసం. అందువల్ల నేను చికెన్ని పక్కకు తీసుకుంటున్నాను కొన్ని పీసెస్ వరకు. చికెన్ పీసెస్ పక్కకు తీసుకున్నాక గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదండి, అది ఒక లేయర్ కింద వేసుకోవాలి. అడుగున అన్నం అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లో మనం ఫస్ట్ తీసుకున్న చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కొన్ని పీసెస్ వేసుకోవాలి. ఇలా కొన్ని చికెన్ పీసెస్ వేసుకున్నాక దీని మీద డ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. తర్వాత దీని మీద సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ వేసేసుకొని మనం మిగిలిన చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలండి. చికెన్ పీసెస్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ వీటి మీద డ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. లాస్ట్లో థర్డ్ లేయర్ ఆఫ్ రైస్ వేసేసుకున్నాక కొంచెం డ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. దమ్ చేయడానికి ముందు గ్యాస్ మీద ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోవాలండి. దీని మీద మన గిన్నె పెట్టుకోవాలి, అప్పుడు అడుగు మాడకుండా ఉంటుంది. 20 minutes వరకు మూత అసలు ఓపెన్ చేయొద్దండి. 20 minutes అయిపోయింది. 20 minutes అయిపోయాక మన చికెన్ దమ్ బిర్యానీ ఎలా అయిందో చూద్దామండి. చూసారా, ఆవిరి అంతా ఎలా వస్తుందో ఈవెన్గా దమ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ ఎలా కుక్ అయిందో చూద్దామండి. చూసారా, మన చికెన్ ఎలా ఈవెన్గా దమ్ అయిపోయిందో, మన బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.